మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఇది మన కొత్త ఛానల్ బ్యాకప్ ఛానల్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ అనే పేరుతో ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. బ్యాకప్ కోసం ఈ ఛానల్ అయితే యూజ్ చేస్తాం. మీకు నచ్చినట్లయితే ఈ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి తాజాగా ఏపీడిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో టెట్ స్కోర్ అప్డేట్ చేయడానికి సంబంధించి టెట్ అబ్జెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. టెట్ అబ్జెక్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర చూపించడం జరుగుతుంది. ఈ టెట్ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్కోర్ కార్డులో ఇన్వాలిడ్ టెట్ స్కోర్ అని వస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అప్డేట్ అయితే చేసుకోండి. చాలామంది అంటున్నారు సార్ సీటెట్ డీటెయిల్స్ ఇస్తుంటే అక్కడ ఆటోమేటిక్గా తీసుకోవట్లేదు సార్ అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. మరి దాన్ని వాళ్ళు సెర్చ్ చేయవలసి ఉంటుంది. మీరు ఏపీడిఎస్సి వెబ్సైట్లోనే హెల్ప్ లైన్ నెంబర్లకి అయితే కాల్ చేసి ఆ ఎర్రర్ అనేది వాళ్ళకి తెలియచేయండి. ఇది గైస్, ఇప్పటి వరకు టెట్ స్కోర్ అప్డేట్ చేయడానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంది. ఈ అప్డేట్ అయితే కవర్ చేయలేదు. మనకి ఈ ఆర్టికల్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి తుదిఘట్టానికి సన్నద్ధం, తనిఖీ బృందాలకు ప్రత్యేక శిక్షణ, ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించిన ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్కి 20వ తారీఖున ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి ఫలితాలు వచ్చేసిన నేపథ్యంలో మెరిట్ జాబితా కోసం అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ క్షణానైనా వచ్చే అవకాశం ఉన్నందున సమాచారంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే జిల్లా విద్యాశాఖ వర్గాలు ముందస్తు సన్నద్ధత దిశగా చర్యలు చేపట్టాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైతే అందుకు తగ్గట్టుగా సిబ్బందిని సిద్ధం చేయుటకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 50 మందికి ఒకరు చొప్పున తనిఖీ బృందాలను అయితే నియమించారు. 23 బృందాలకు సంబంధించి గత 2 రోజులుగా ప్రత్యేక శిక్షణలు అయితే ఇస్తూ ఉన్నారు. మండల రీసోర్స్ కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారిని ఈ బృందాల్లోకి తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అయితే ఉంది. ఇక్కడ విద్య, కుల, ఇతర ధ్రువపత్రాలని క్షుణ్ణంగా పరిశీలించేలా వాళ్ళకి అవగాహన అయితే కల్పిస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. ఇది పరిస్థితి అంటూ కూడా మనకి ఆర్టికల్లో ఉంది. ఉమ్మడి జిల్లాల్లో దాదాపుగా 45,000 మంది మెగా డిఎస్సికి హాజరయ్యారు. 1143 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఒక్కో పోస్టుకి సుమారుగా 30 మందికి పైగా పోటీ పడటం గమనార్హం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మెరిట్ జాబితా విడుదలైతేనే ఎవరెవరు ఎంపికయ్యారో స్పష్టత వస్తుందని, మెరిట్ జాబితా రాకపోవటం, కట్ ఆఫ్ మార్కులు తెలియకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారనే విధంగా ఇక్కడ రాశారు. మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ కానీ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కానీ చూసినట్లయితే మెరిట్ లిస్ట్ విడుదలకు సంబంధించి సన్నాహాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. మెరిట్ లిస్ట్ విడుదలకు సంబంధించి మనకి రేపు మెరిట్ లిస్ట్ విడుదలకు సంబంధించి ఏదైనా అప్డేట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఉన్న పలంగా ఇప్పుడు ఈరోజు మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం అయితే లేదు. రేపు 22వ తారీఖు లిస్ట్ విడుదలకు సంబంధించి ఏదైనా అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు అయితే చెక్ చేయొచ్చు. మన కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.